నువ్వు సాధిస్తుంది ఏమిటి? రోగం. కిడ్నీలు పాడవుతున్నాయి, లివర్ పాడవుతుంది, గుండె పాడవుతుంది, రక్తం మలినమైపోతుంది, శరీరం బలహీనమైపోతుంది, చేతులని మహాభాగ్యాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. నిష్టానుసారంగా నువ్వు జీవించడం వల్ల ఏదో ఒక రోజు రోగం కొని తెచ్చుకుంటావు. నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తారు. ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు 15 లక్షలు కావాల్సి వస్తుంది. ఇప్పుడు నీ భార్య ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంది? దేనికోసం డబ్బులు తీసుకురావాలి? నిన్ను బ్రతికించుకోవడానికి. నీకు వచ్చిన ఆ మరణకరమైన వ్యాధి దేని వల్ల దాపరించింది? ఇది తాగుడు వల్ల దాపరించింది. నీ త్రాగుడు ఏం చేస్తుంది? భాగ్యంగా ఉండాల్సినటువంటి ఆరోగ్యాన్ని భారంగా మార్చేసింది. నీ భార్య ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది, అప్పు తీసుకురావాల్సి వస్తుంది. నిన్ను నమ్ముకున్నటువంటి భార్య, నీ వల్ల పుట్టినటువంటి బిడ్డలు ఈ రోజు బజారును పడ్డారు. కారణం తెలుసా? నీ రోగం వల్ల. బంగారం లాంటి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. జ్ఞానం కలిగిన భర్తవైతే కుటుంబాన్ని కట్టుకుంటావు. ఒక ఇల్లు నిర్మించబడాలి అని అంటే భర్త జ్ఞానం కలిగి జీవించాలి. నీ త్రాగుడు విడిచిపెట్టేసేయాలి. నీ త్రాగుడు వల్ల వాస్తవంగా నువ్వు సాధిస్తుంది ఏమిటి?